హనుమాన్ గారు జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం మనం నిర్వహిస్తున్నటువంటి హోమియో సదస్సు 11వ హోమియో సదస్సు జగద్గురు నిర్వహించబడుతుంది. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. మాస్టర్ పార్వతీ కుమార్ గారిని, కేఎస్ శాస్త్రి గారిని వేదిక మీదకి వచ్చి జ్యోతి ప్రజ్వలనం చేసి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. इमं विवस्वते योगं भक्तवान् अहमव्ययं विवस्वान् मनवे प्राह मनुरिक्ष्वा कवे ब्रवीत्। ॐ गणानां त्वां गणपतिगुं हवामहे कविं कवीनामुपवस्त्रवस्त्रवम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसादनम्। ॐ श्रीमहागणाधिपतये नमः। गुरुभ्यो नमः। రాజమండ్రి శాఖ అధ్యక్షుడు శ్రీ ఎన్ఎస్ శర్మ గారిని, మాస్టర్ పార్వతీ కుమార్ గారికి పుష్పమాల సమర్పించవలసిందిగా కోరుతున్నాం. జగద్గురు పీఠం గౌరవ కోశాధికారి జగద్గురు పీఠం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేఎస్ శాస్త్రి గారిని పుష్పమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. జగద్గురు పీఠ గురు పరంపర మహనీయులు మూలపురుషులు మాస్టర్ సివివి గారి దివ్య చరణాలకు హృదయపూర్వక నమస్కారం. జగద్గురు పీఠం వ్యవస్థాపకులు పూజ్య గురుదేవులు మాస్టర్ ఈకే గారి పాదపద్మములకు నమస్కారం. జగద్గురు పీఠం భౌగోళిక అధ్యక్షులు మాస్టర్ పార్వతీ కుమార్ గారి పాదపద్మములకు నమస్కారం. జగద్గురు పీఠం గౌరవ అధ్యక్షులు హోమియో విభాగానికి డైరెక్టరు, ప్రత్యేకించి మాస్టర్ ఈకే గారు అందించినటువంటి హోమియో విధానానికి విస్తృతమైన సేవలు అందిస్తూ సమర్పిస్తున్నటువంటి డాక్టర్ కేఎస్ శాస్త్రి గారికి పాదపద్మములకు హృదయపూర్వక నమస్కారం. హోమియో సదస్సుకి చేసినటువంటి హోమియో వైద్య సేవా బృందానికి హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం. జగద్గురు పీఠంలో ప్రధాన సేవా కార్యక్రమం హోమియో వైద్య విధానం అందరికీ తెలుస్తుంది. ఈ హోమియో విధానం జగద్గురు పీఠం కుటుంబాల్లో ఒక భాగంగా వర్తిల్లుతూ ఉన్నటువంటి కార్యక్రమం. మాస్టర్ ఈకే గారు తమ జీవితం హోమియో వైద్య సేవకు
సమర్పణ చేసుకుని లక్షలాది ప్రజానీకానికి ఈ వైద్య సేవలు అందించారు. మహనీయులు హనుమాన్ గారు తమ జీవితాన్ని హోమియో వైద్యకు అంకితం చేసి ఈ విధానానికి పితామహుడుగా నాంది పలికినటువంటి వారుగా హనుమాన్ గారు ఈ విస్తృతమైన వైద్యాన్ని కనుగొని మానవాళికి అందించినటువంటి వారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మనం దీన్ని నిర్వహించుకుంటాం. హోమియో వైద్య విధానం మన జీవితంలో ఒక భాగం అంటే, ఎందుకంటే అందరికీ వైద్యం గురించి అవగాహన కల్పించిన వారు పూజ్యులు మా శ్రీకే గారు. హోమియో వైద్యం ఆధారంగానే మన ఈ యోగ కార్యక్రమం కూడా అందులో ఒక భాగంగా నిర్వర్తించుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం వేలాది మందికి మన డిస్పెన్సరీ ద్వారా వైద్య సేవ అందించడానికి అదే ప్రారంభించాం. భౌగోళికంగా మన సంస్థను వ్యాప్తి చేసినటువంటి మాస్టర్ పార్వతీ కుమార్ గారు కూడా నిత్యం ఈ హోమియో వైద్య విధానానికి అనుకూలంగానే వారు మందులు ఇవ్వడం కూడా ఉంటుంది. వారి చేతిలో మీరు గమనించినట్లయితే ఒక ఈ డిస్పెన్సరీ నడుస్తూ ఉంటుంది. చాలా కాలంగా సన్నిహితులైన మా అందరికీ తెలిసిన విషయం. ఈ వైద్య విధానానికి సక్రమమైన అవగాహన చాలా ముఖ్య ప్రాతిపదిక. శాస్త్రపరమైనటువంటి విషయమైన హోమియోపతిని చక్కగా అవగాహన చేసుకొని దానిని అందించవలసిన విధానంలో కొంత భిన్నత్వం ఉండవచ్చు, కానీ అవగాహన విషయం చాలా ముఖ్యమైనది. అటువంటి అవగాహన కోసం ఏర్పడిన సదస్సు ప్రత్యేకించి మాస్టర్ పార్వతీ కుమార్ గారి నేతృత్వంలో వారు విశాఖపట్నం నుంచి మన రాజమండ్రి కేంద్రం వరకు వచ్చి మీ అందరి సౌకర్యం కోసం మనందరితో ఈ 2 రోజుల పాటు ఈ సెమినార్లో పాల్గొనడం విశేషంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ కెఎస్ శాస్త్రి గారు ఈ హోమియో వైద్య విధానానికి అంకితం చేసుకుని మా శ్రీకే గారు అందించినటువంటి ప్రధాన హోమియో వైద్యాలను నిర్వర్తిస్తూ దీని మీద అవగాహన కోసం అనేక సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నారు. మాస్టర్ గారి వైద్య విధానం అందరికీ తెలిసినదే. ఆయన చాలా చక్కని క్రమశిక్షణతో ఈ వైద్య విధానాన్ని నిర్వర్తిస్తూ నేర్చుకునే వారికి కూడా అదే క్రమశిక్షణ అందాలని ఆశించి ఇన్నేళ్ళుగా ఒక దీక్షగా నిర్వర్తించినటువంటి ఒక మహాయజ్ఞం హోమియోపతి. ఎందుకంటే ఈ మధ్య మన మాస్టర్ గారి సందేశం వినడం జరిగింది ఆడియో ద్వారా. మరి ఏమన్నారంటే ఈకే గారు, ఆపాద మస్తకము ఆయుర్వేదం నాకు తెలిసినప్పటికీ నేను హోమియోపతిని ఎందుకు ఎన్నుకున్నానంటే సామాన్యము సరళమైన వైద్య విధానము అతి సామాన్యుడికి సేవ చేసే ఉద్దేశం ప్రధానంగా పెట్టుకొని మాత్రమే నేను హోమియోపతిని చేస్తున్నానన్నారు. అదే ఆశయాన్ని మనం అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ హోమియోపతిని అందించాలి. హోమియోపతి నేర్చుకోవడం కూడా సామాన్యులకు సులభం, అది వారు సూచించింది. రెండవది, సామాన్యులందరికీ అందుబాటులో ఉండే వైద్యం ఆయుర్వేద వైద్య ప్రక్రియ చాలా కష్టతరము, ఖర్చుతరం కూడా. అందుకని రెండు ఈ మధ్యన వెంటనే జరిగింది తర్వాత ద్వారా. అందుకని అటువంటి మహనీయులు ఏ ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాన్ని మర్చిపోకుండా, అలాగని చెప్పి శాస్త్ర అవగాహన లేకుండా చేయకుండా సరియైన శాస్త్ర అవగాహనతో వారికి సమర్పణగా ఇది ఎవరికి సేవ చేసినప్పటికీ సేవాభావం ముఖ్యం. ఈ సేవలో హోమియో ఒక భాగం అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సింది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాము. ఇటువంటి ముఖ్యమైన సదస్సు కాబట్టి వచ్చిన వారందరూ చక్కటి సేవాభావం చేసిన బృందమే మనకు. ప్రత్యేక ఆకర్షణ ఉన్నటువంటి సంస్థ కాదు మనకు. సేవే ప్రాతిపదికగా నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమానికి ఎంతో సేవాభావంతో మీరు ఎంతో దూరం నుంచి వచ్చి ఈ చక్కటి సదస్సులో పాల్గొంటారు. కాబట్టి మనం ఆచరించే హోమియో వైద్య విధానం ఏ విధంగా ఉంటుంది, దాని ప్రాతిపదిక ఏమిటి, దీనిని మనకు అందించినటువంటి మహనీయులు డాక్టర్ శర్మిలు ఆనందం గారి సిద్ధాంతం ఏమిటి, అలాగే మా శ్రీకే గారు దీన్ని మనకి పరిచయం చేసి వ్యాప్తి చేసిన విధానం ఏమిటి అనే అంశాలన్నీ ఈ సదస్సులో పెద్దలు మాకు చాలా మంది తెలియజేస్తారు. కాబట్టి వారిని చక్కగా సద్వినియోగం చేసుకుని ఆచరణలో తీసుకొచ్చినట్లయితే ఇటువంటి సెమినార్ యొక్క సార్థకత ఉంటుందని ఒకసారి అందరికీ తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో ఇంకొక విషయం మనతో సోదరులతో మనం చేసుకోవాల్సింది.
ఇటీవల పూజ్య సోదరులు జ్యేష్ఠులైనటువంటి శ్రీ టీవీఎస్ రావు గారు వీర వెంకట సత్యనారాయణ గారు వారు మీ అందరికీ సుపరిచితులు, ప్రత్యేకించి రాజమండ్రి కేంద్రానికి కళాశాల వారు సేవా ధర్మం హోమియోపతి ద్వారా ప్రధాన ప్రాతిపదికగా పెట్టుకొని అన్ని కేంద్రాలు సందర్శించుకుంటున్నారు. ప్రత్యేకించి భారతదేశంలోనే కాకుండా ఏ మహానదులు ఉన్నాయో మహానదుల్లో జరిగిన అన్ని పుష్కరాలకి వచ్చి వారు హోమియో వైద్య సేవ అందించడం మనందరము ఎంతో సంతోషించి అనుసరించదగినటువంటి విషయం. అతి సామాన్యంగా కనిపించే పూజ్య సోదరు శ్రీ టీవీఎస్ రావు గారు చక్కగా యోగ లక్షణములు కలిగినటువంటి చక్కని కార్యకర్త, ఎనలేని సేవలు అందించున్నారు. ప్రతి ఆదివారం దేహత్యాగం చేయడం జరిగింది. వారి దేహత్యాగ విధానం చూసినట్లయితే టీవీఎస్ రావు గారు ఒక సంస్కారం మనకి అర్థమవుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు యాక్టివ్గా ఉండి 3 గంటలు చక్కగా స్నానం చేసి కుర్చీలో కూర్చొని ఒక టీ ఏదో తీసుకొని ఇంట్లో వాళ్ళు చెప్పి ఇవి వచ్చే లోపలే వారు ఒక శ్వాస విడిచి దేహత్యాగం చేయడం చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించింది. అటువంటి సహోదరులకు పూజలు ప్రత్యేకించి మన హోమియో బృందానికి చాలా మార్గదర్శకంగా ఉంది. రోజుకు 3 డిస్పెన్సరీలు వారు పర్యటించి 79 పూర్తి చేసుకుని 80వ సంవత్సరం కలుసుకున్న వారికి సేవే వాకిట్లో చూపిస్తే వాకిట్లో కూర్చొని మందులు ఇచ్చేవారు. డిస్పెన్సరీ చూపిస్తే డిస్పెన్సరీ ఎవరైనా వచ్చి మాకు పేరు మందులు ఇస్తారంటే అలాగే అనేవారు తప్ప వీలు కాదని ఏ రోజు వారు అనలేదు. అటువంటి ప్రాతిపదికతో సంపూర్ణమైన త్యాగవంతమైన జీవితం గడిపి చక్కగా నిష్క్రమించారు. మనం సమావేశాన్ని ప్రారంభించే ముందు పెద్దలు 9 సార్లు ఓంకారం ఉచ్చరించి వారికి నివాళులు అర్పించి విశ్వాసం ప్రారంభిద్దాం. అందరూ స్థానాలు కూర్చొని ఉండండి. ఈ సదస్సులో ప్రసంగించే స్పీకర్లు వారి ఒక ఉపన్యాసం అయిన తర్వాత రికార్డ్ చేసినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా మీరు తయారు చేసినటువంటి సమాచారం కానీ సోదరులు డాక్టర్ కృష్ణకి అందజేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ మాస్టర్ గారు చట్టం పద్ధతిలో భద్రపరిచి మనందరికీ ఈ సదస్సు ఎక్కువగా ఉపకరించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నాం కాబట్టి సోదరుల గురించి బాధ్యత వహించే కార్యక్రమాన్ని పూర్తి చేయవలసింది. ఇక కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా డాక్టర్ కెఎస్ శాస్త్రి గారు కోరుతున్నాం.
బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణమస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్తు ధర్మాః ఏమయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. జగద్గురుపీఠం రాజమహేంద్ర కేంద్రం రాజమహేంద్రవరం జగద్గురుపీఠం కార్యవర్గం ఎంతో ఆదరణతో ఉత్సాహంతో మనకి ఈ సదస్సు హోమియో సదస్సు ఇక్కడ నిర్వహించడానికి హృదయపూర్వకమైన ఆహ్వానం మనకు అందించారు. అంచేత ఈ హోమియో సదస్సు ఈ మాట ఇక్కడ రాజమండ్రిలో ఈ విధంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఎక్కువగా విశాఖపట్నంలో నిర్వర్తించబడుతున్నటువంటి సదస్సు ఒకసారి హైదరాబాద్లో నిర్వర్తించబడింది. ఈ రోజున ఈ సదస్సు ఇక్కడ హోమియో ద్రష్ట అనుగ్రహం కలిగినటువంటి మనిషి డాక్టర్ యానిమల్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభం చేసుకుంటారు. 11 ఏప్రిల్ వారి పుట్టినరోజు దినంగా మనం వారిని గుర్తించుకుని వారు అందించిన శాస్త్రాన్ని కొంత కూలంకషంగా అవగాహన చేసుకుని మరికొంత జ్ఞానం సంపాదించుకుని సామాన్యులకు వైద్యం చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ చేయనటువంటి వైద్యులు వైద్య సహాయకులందరూ కూడా మరింత జ్ఞానంతో వెనక్కి తిరిగి వెళ్ళి నిలబడించే ఉత్సాహంతో స్ఫూర్తితో పెంచబడినటువంటి ఆత్మవిశ్వాసంతో వైద్యం నిర్వర్తించుకుంటారనేటువంటిది దీని ఆశయం. గోదావరి తీరం రాజమండ్రి ఘట్టం దక్షిణ కాశీగా మనకి మంచి పేరు ఉన్నది. భారతదేశంలో రాజమహేంద్రవరం అన్నటువంటి గోదావరి నది ఉన్నటువంటి ప్రాశస్యం చాలా విశిష్టంగా వర్ణింపబడినటువంటి పురాణాలు. అంటే సదస్సులందరికీ ముందు నేను చెప్పేది ఏంటంటే మీరు తప్పక రేపు ఉదయం కానీ ఈరోజు సాయంత్రం కానీ గోదావరిలో స్నానం చేయండి. ఏంటంటే నదీ స్నానం వలన మనలో ఉండేటువంటి ధాతువులు అవసరం పడుతుంటాయి, సప్తధాతువులు. అంటే ఈ సదస్సు యొక్క ఉపయోగం మనకి పరిపూర్ణంగా పొందాలంటే మనకి నదీ స్నానము ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు చేసుకోవటం మంచిది. ప్రవాహంలో స్నానం చేసినానికి ఇంకా బాత్రూంలో స్నానం చేసినానికి చాలా తేడా. ప్రవాహంలో ఏముంటుందంటే ప్రాణం ఉంటుంది. మనం అక్కడి నుంచి తెచ్చి ఎక్కడ రిజర్వాయర్లో పెట్టిన నీళ్ళు అక్కడి నుంచి మన పేటలో ఉండేటువంటి ట్యాంకులోకి వెళ్ళి అక్కడి మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో ట్యాంకులోకి వెళ్ళి అక్కడి మన ఇంటికి వచ్చేసరికి అది ఎక్కడెక్కడో దాచిపెట్టినటువంటి కూరగాయలు వండి తర్వాత మనకి పెడితే ఎట్లా ఉంటుందో అట్లాగే ప్రాణం లేకుండా ఇలా ప్రాణంతో కూడినటువంటి నది దక్షిణ గంగా అందుతో సమానమైనటువంటిది అత్యద్భుతమైనటువంటి శివతీర్థములు కలిగినటువంటి నది గోదావరి. సహజంగానే శివభక్తి అర్థమైనటువంటి
తత్వం ఆ గాలిలో ఉంది. ఏం చేద్దంటే గంగే కదా అంచేత అలాంటి దానిలో మీకు అవకాశం బట్టి నీరు కూడా లోతుల్లో లేదు, భయం లేదు, ప్రవాహం కూడా భయంకరంగా లేదు. ఇంకా వర్షాలు పడవు కాబట్టి పడలేదు కాబట్టి నీరు కూడా నిర్మలంగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా స్నానం గోదావరి ఒడ్డున ఈ హోమియో జ్ఞానయజ్ఞం కాన్ఫరెన్స్ మనం అంటా ఉంటుంది. కానీ కాన్ఫరెన్స్ అనడానికి జ్ఞానయజ్ఞం అనడానికి మనకి ప్రయోజనంలో ఉండేటువంటి సందేశం చక్కగా అందుతుంది. అంచేత 5 సంవత్సరాల నుంచి మనం పెట్టుకున్నప్పుడు హోమియో జ్ఞానయజ్ఞం పెట్టుకున్నాం. అంతేగాని కాన్ఫరెన్స్ అంటే అన్ని కాన్ఫరెన్స్ రెండు కలిస్తే కాన్ఫరెన్స్. అంచేత ఈ జ్ఞానయజ్ఞాన్ని మనం చక్కగా నిర్వర్తిస్తున్నాం. ఈ 2 రోజుల పాటు హోమియో ఒక నూతన విలువలకు సంబంధించిన వైద్య శాస్త్రం నిస్సందేహంగా ఋషులు మన కలిగిన పరములు అంటే కొంతమంది కొత్తగా ఉంటారు. హిమాలయంలో వేల సంవత్సరాల నుంచి కూడా మనకి నడిపిస్తున్నటువంటి పరములు ఉన్నారు. వారు విద్య శరీరాలతో ఉన్నారు. వారు స్ఫూర్తిగా వాళ్ళందరినీ సృష్టించి నడిపిస్తూ ఉంటారు. అంచేత వారందరూ తెలిపేది ఏంటంటే నూతన యుగానికి వైద్య శాస్త్రము హోమియోయే అని చెప్పారు. అంచేతే మాస్టర్ గారికి అంతకుముందు ఎంత ఆయుర్వేదంలో చాలా చక్కని నిపుణత ఉన్నా, చిత్రం నుంచి దగ్గర అంత ఆయుర్వేదం తెలుసుకున్నా, ప్రపంచంలో యొక్క ఆయుర్వేదానికి చాలా ప్రాచుర్యం పొందుతూ ఉన్నా, మాస్టర్ హోమియోపతి ఆశ్రయించడం ముఖ్య కారణం వైద్యము సూక్ష్మ శరీరంలో జరుగుతుంది. అంటే ప్రాణమయ కోశంలో కావలసినటువంటి సర్దుబాట్లు చేసేటువంటి వైద్యం. అంటే మన లోపల ఉన్నటువంటి తత్వమునకు అంటే స్వభావమునకు లో ఉండేటువంటి రుగ్మతల్ని నిర్మూలనం చేయడం వలన క్రమంగా మనిషి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంది. స్వభావంలో మనకి మార్పు రాకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పైపైన మనం ఎన్ని చేసుకున్నాం. ఇప్పుడు ఈ హాల్ ఉందనుకోండి, ఇది చూడండి, ఇట్లా మన నేల చూస్తే మనకు అర్థాలాగా కనిపిస్తుంటాయి. ఎందుకు ఇలా ఉందంటే మీరందరూ చక్కగా వెళ్ళి పరిశుభ్రంగా ఉంటున్నారు కదా. ఇప్పుడు పరిశుభ్రంగా ఉంచలేదనుకోండి, మాటి మాటికి కలుపుకుంటూ ఉంటాం, మాటి మాటికి చుట్టుకుంటూ ఉంటాం. అట్లా 2 నెలలకి 3 నెలలకి ఒకసారి ఇంత పెరిగిపోయినప్పుడు తుడుచుకున్నాం. ఏం జరుగుతుంది? ప్రతి 3 నెలలకి 4 నెలలకి అవే జబ్బులు, అవే జ్వరాలు, అవే తలకాయ నొప్పులు, అవే అజీర్తులు, ఇలా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎందుకని మన జీవితాన్ని విధానంతో ప్రకృతితో అనుసంధానం చెంది జీవితాన్ని కనుక దానికి లోపల మనలో ఉండేటువంటి స్వభావంలో కొన్ని అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలు ఎదుర్కొన్నాం అనుకోండి, ఎందుకుంటే ఇలా మాటి మాటికి మందులు వేసుకునే పరిస్థితి నాస్తికగా చెప్తున్నారు. ఆ సంపూర్ణ ఆరోగ్యవంతులు సంవత్సరానికి 1 సార్లు 2 సార్లు, ఉత్తరాయణానికి 1 సారి, దక్షిణానికి 1 సారి హోమియో మోతాదు తీసుకుంటే చాలని అంతకన్నా అవసరం ఉంటుంది. అది కూడా ఎందుకంటే మరి జీవన విధానంలో అప్పుడప్పుడు కొంతమందికి ప్రతిరోజు ఒకే రకంగా ఉండకపోవచ్చు, ఒకే రకంగా మనం భోజనం చేయలేకపోవచ్చు, కొంత ప్రయాసం ఇది కావచ్చు, ఊరు మారచ్చు, ఋతువులు మారచ్చు. ఇలాంటి సందర్భంలో సంవత్సరానికి 1 సార్లు 2 సార్లు ఔషధం లోపలికి వెళ్ళాలి తప్ప మిగతా అప్పుడంతా ఔషధాలు వేసుకుంటూ బతికేటువంటి పరిస్థితి. బెదిరించేట గుంపుడు మందులు తీసుకుంటాం కదా, అలాంటి పరిస్థితి లేకుండా ఉండడానికి లోపల ప్రాణమయ కోశంలో ఉండే రుగ్మతలు సరిదిద్దడం అనేది ఈ వైద్యంలో చాలా ప్రత్యేకంగా ఉంది. ఆయుర్వేదంలో కూడా ఈ ప్రత్యేకత ఉంది. ఆయుర్వేదంలో కూడా ప్రాణమయ కోశంలో ఉండే రుగ్మతలు సరిదిద్దడం, చక్కని సహజమైనటువంటి దినచర్యలు ఇవ్వడం అనేటువంటిది ఆయుర్వేదంలో కూడా. కానీ హోమియో యొక్క గొప్పది ఏంటంటే ఔషధంలో దాని యొక్క పదార్థం ఉండదు, ప్రభావమే ఉండదు. మీకు లోపలికి ఏ విధంగా మందు మనం పదార్థ రూపంలో పంపిస్తాం,
పదార్థం చాలా తక్కువ, ప్రభావం చాలా ఎక్కువ. అంచేత జీవ స్వభావంలో ఉండేటువంటి రుగ్మతల మీద దాని ప్రభావం పడి ఆ రుగ్మతల్ని మనం తీసేస్తుంటే ఏమవుతుందంటే మాటికి కడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు రాదు అని చెప్పారు. పువ్వు నుంచి దోస్తుంటే ఎప్పుడు మురికి వస్తుంది, ఎప్పుడు ఇదంతా మురికి చేసుకుంటుంది. ఈ మురికి చేయని పరిస్థితి వస్తే అసలు కడగనే అక్కర్లేదు కదా. అంటే పొడుదాన్ని కడుక్కుంటున్నట్ట తుడుచుకుంటున్నట్ట అంటే సరిగ్గా దాన్ని మనం పరిశుభ్రం చేసుకోవట్లేదు. అలాగే లోపల ఆహారము, వ్యవహారము, నిద్ర, ఈ 3 విషయాల్లో మనిషి యొక్క స్వభావంలో నాణ్యత తరగటంగానే భావములు ఎట్లా ఉన్నాయి? ఆవేశంతో ఉన్నాయా, ఈర్షాస్తులతో ఉన్నాయా, బాగా క్రోధంగా ఉన్నదా, బాగా కామపూరిగా, దగ్గర కావాలనిపిస్తుంటుందా? ఇవన్నీ మనకు ఉండేటువంటి స్వభావంలో ఉండే లక్షణాలని మనిషి దానికి మందు వేయడం అనేటువంటిది మామూలుగా బయట భౌతిక దేహం మీద జబ్బు రావడం, దానికి ఏదో పదార్థమైనటువంటి అవసరమే పట్టలేదు తప్ప పదార్థముల కన్నా సూక్ష్మమైనటువంటి పదార్థం సూక్ష్మంలోకి వెళ్ళి ఆ సూక్ష్మంలో ఉండేటువంటి రుగ్మతలు తీసేసి ఆరోగ్యమైనది నూతన వైద్యం లభిస్తుంది. దాన్ని కుంభయోగ వైద్యము అంటారు. న్యూ ఏజ్ మెడిసిన్ అంటారు. హోమియోపతి ఇట్స్ న్యూ ఏజ్ మెడిసిన్, ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఏజ్ మెడిసిన్. ఏం చేద్దంటే మనం చూడండి, ఒక నీటిలో కొంత ఏదైనా కొంత ఇంకు పడదనుకో, దీంట్లో ఇంకు పడితే నీళ్ళంగా అయిపోతుంది. నీళ్ళంగా ఒక పొట్టు పడ్డా నీళ్ళంగా అయిపోతుంది. ఈ నీళ్ళంగా పడ్డ అయిపోయినటువంటిది అలా మన కళ్ళు కట్టింది అనుకోండి, అప్పుడు ఆ ఐస్ బ్లాక్ మనకి అందులో నీళ్ళం మీరు తీయలేదు. అట్లా స్థూల లోకాల్లో మార్పులు చేయడం అనేటువంటి కష్టం. అదే నీటిని మనం ఆవిరి చేస్తే మళ్ళీ మనకి మంచినీరు మనం అందుకోవచ్చు. ఆ మంచినీరు మళ్ళీ మనం గడ్డగట్టించాం అనుకోండి, అప్పుడు మనకి అందులో ఆ నీళ్ళు రంగుపోతుంది. అలా ఆ శాస్త్రం అంటే సూక్ష్మ లోకాల్లో మార్పు తెస్తే భౌతిక లోకంలో దానికి స్వపరిణామంగా ఆ మార్పు మనకు లభిస్తుంది. ఎప్పుడు పిల్లవాడు అదే మీకు నేను జోలు పెట్టేసుకుంటున్నాడు ఉన్నాయి కదా, చదువుకున్నారే మీరంతా. ఇలా కనపడితే ఇప్పుడు ఖండిస్తారు ఇక్కడ రాసుకోవడానికి మీరు జోలో పెట్టుకుని అంటానికి ఇచ్చారండి మామూలుగా. మామూలుగా ఏదన్నా ఇస్తాను జేబులో పెట్టుకోవడం, ఏదైనా కాదు జేబులో పెట్టుకోవడం. ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళ లోపల కాఫీ ఇవ్వడానికి వాళ్ళ లోపలికి వెళ్తే అక్కడ ఏదైనా జేబులో పెట్టుకోవడం, ఇవి కొంత స్వభావం. అట్లా ఏమన్నా చూస్తే కాస్త బాగుంటే వాళ్ళు చూడగా మనకి అప్రయత్నంగానే అసలు వచ్చేస్తుంది. అప్రయత్నంగానే అసలు గొడవలేదు. ఇలాంటి మనకి స్వభావంలో ఉండే వాటి వలన మనకి రోగాలు వస్తాయనేటువంటిది ముందు ఒక అవగాహన మనకి ఆయుర్వేదంలో ఉన్నది. అలోపతిలో జబ్బులు వస్తుంది దానికే మందు, కానీ మీకు చెప్పక్కర్లేదు. కానీ ఇక్కడ హోమియోలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విశేషం ఏంటంటే ఔషధం కూడా సూక్ష్మమే. మీలో ఉండేటువంటి స్వభావంలో సూక్ష్మంగా బీజప్రాయంగా వాసన రూపంలో అశుభ వాసనలుగా నీళ్ళు నిండిపోయినవి, నేను ఇబ్బంది పెడుతున్నటువంటివి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈర్ష అసూయాలు, అక్కలేని భయాలు, ఆదుర్దాలు, అహంకారాలు, మదం, ఇలాంటివన్నీ ఉంటాయి. వీటికి మందు వేస్తే మనిషికి అవి తగ్గితే రోగాలు తగ్గుతాయి. వాటి వల్లనే రోగాలు వస్తాయి. లోపల రోగాలను ఏర్పాటు చేసేటువంటి ఏజెంట్స్ మన అశుభవాసనలుగా మనలో ఉన్నారు. మనలో ఉండే అశుభవాసనలు ఏం చేస్తాయంటే బయట అన్ని అశుభమైనటువంటివే తెచ్చేస్తూ ఉంటాయి. అట్లా గోదావరి రోడ్డుకి వెళ్ళామనుకోండి, అక్కడ వాడిని అందరూ మధ్య వేస్తామనుకోండి, అక్కడ తినేద్దాం అనిపిస్తుంది కదా, అందరికీ అనిపిస్తుంది. లోపల సంస్కారం శుచిగా ఉండేవాడు ఇది అధ్వానము అంటారు మనకు తెలుగులో. అంటే రోడ్డు మీద దొరికే భోజనం తినకూడదు, ఎందుకంటే దాన్ని దుమ్ము పడుతుంది. అట్లా బొప్పాయి ముక్కలు కోసేసి వాడు పెట్టేనుకోండి, ఆ బస్సు ఈ బస్సు ఆ కారు ఈ కారు అవి దాన్ని ఆ దుమ్మంతా దాని మీద చేరుకుంటున్నారు తీసుకున్నట్టు పెట్టుకుంటారు.
ఎందుకు చేస్తున్నా? నీళ్ళు అశుచి ఉండటం వల్ల బయట అశుచి అయినటువంటి ఆహారం తీసుకుంటాం. అలాగే నీళ్ళు అశుచి ఉంటే బయట అశుచి అయినటువంటి విషయం అన్నిటి ఎందు నీకు ఈ లోపల ఉన్నటువంటి అశుచి ఆ బయట ఉన్న అశుచిని పిలుస్తూ ఉంటుంది. ఎందుకు సమస్య అంచేత హానిమన్ ఆయన మహాభ్రష్ట. నేను చాలా అలోపతి డాక్టర్ అండి, అవన్నీ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఆయన చాలా బాధపడ్డాడు. ఇదేంటి ఏం న్యాయం చేయట్లేదే, ఏం న్యాయం చేయట్లేదే కానీ సఫల చెందడం చేత ఒకటి, భగవద్భక్తుడు అయి ఉండడం చేత రెండు, చాలా భగవద్భక్తుడు అని. కానీ యేసు తెలుస్తుంటే సమకూర్చు ప్రార్థన చేయని రోజు ఉండేదే. దైవమే దాని నుంచి ఏదైనా ఒక పరిష్కారం చూపించాలని తప్పన చేశారు. అంతేతనే హోమియో వైద్యులు కూడా ఏం చెప్తారంటే దైవ ప్రార్థన బాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా ఆయన చెప్పారు. ప్రతినిత్యం దైవ ప్రార్థన చేసి దైవమే నా నుండి వైద్యం నిర్వర్తించాలి, నేనుగా నిర్వర్తించలేను అనేటువంటి భావన ఉండాలి. నాహం కర్త శ్రీహరి కర్త అంటుంటాం. అలా మనకి హోమియో వైద్యం కూడా అంతే, భాగవతం లాంటిది. హోమియో వైద్యం తెలిసి చేయట చిత్రం అన్నమాట. భాగవతము తెలిసి పలుకున్న చిత్రం సూర్యజ్ఞానంలో తమిళ సూర్యజ్ఞానం అంటారు. అంచేత పలికినది భాగవతం అంట, పలికించడు వాడు రామభద్రుడు అంటాడు. నేను పలికిన భవ హరవకునట వేరొండు పలుకగనేలా అన్నట్లుగా మనకి మన నుంచి శాస్త్రం పలకాలి. మనం ఏదో దాన్ని నిర్వర్తించేద్దాం అంటే అయ్యేది కాదు. హోమియో వైద్యంలో మీకు ఏమిటి కీలకం అంటే ఒక రోగి మన దగ్గరకు వచ్చినప్పుడు మీకు సరైన మందు స్ఫురించాలిగా. చాలా తెలుసుకుంటుంది శాస్త్రం. ఎందుకని అదే దాదాపుగా అలా ఉండేటువంటి ఔషధాలు మీరు మనసులో 30-40 ఉండవచ్చు. ఆ సమయానికి ఆ ఔషధం సరిగ్గా మనకి స్ఫురించి ఒకటి సరైన మోతాదులు రెండు లోటు 30 వేయాలా, 200 వేయాలా, 100 వేయాలా, అది 6 ఎక్సెస్ ఉండాలా, ఇలాంటివన్నీ కూడా మరి స్ఫురించాలి. అంటే మీకు ఎక్కడికక్కడ పక్కదారిలోకి వెళ్ళిపోతుంది. అంత మనకి విశేషమైనటువంటి శాస్త్ర జ్ఞానం ఉన్నప్పటికీ కూడా సరిగా స్ఫురించాలంటే భగవత్ స్మరణ వల్ల స్ఫురిస్తుందనేటువంటిది హానిమన్ యొక్క అవగాహన. అంతే హోమియో వైద్యులు కూడా వారు సంస్కారాలు కాకపోతే వారి నుంచి సంస్కారవంతమైన వైద్యం జరగదు. వారి సంస్కారం పెరుగుతుంటే వారి నుంచి వైద్యం కూడా బాగా జరుగుతుంది. ఎందుకు మడి పెట్టేది వద్దు. అంచేత ఈ వైద్యము దీనికి చాలా సూక్ష్మమైనటువంటి వైద్యం. నేను ఎప్పుడేం చెప్తానంటే అందరికీ ఇది చాలా సూక్ష్మమైన వైద్యం. ఎంత సూక్ష్మం అంటే పాదరసంలాగా దొరికినట్టు. ఒకసారి తప్పుడు మందు పడదంటే మళ్ళీ దారిలోకి రావడానికి చాలా టైం పడుతుంది. ఇది ఎంత సులువు అని అనుకుంటూ ఉంటారో అంత కష్టం చెప్పదలుచుకున్నాను. ఎంత సులువు హోమియో వైద్యం అంటే అన్నం రాస్తారు. అసలు కొద్దిగా ఇంత మాత్రమే అంటే ఇగ్నోరెన్స్ బ్లిస్ అంటారు చూసారా. తిరిగిన వాడు హోమియో వైద్యం చాలా ధైర్యంగా చేసేస్తారు. తెలిసిన వాడు చాలా జాగ్రత్తగా చేస్తాడు ఆ వైద్యం. ఇప్పుడు శాస్త్రి గారు చూశారనుకోండి, ఆయన చాలా పనులు రాసి దాని మీద అలా శోధన చేసుకుంటూ ఉంటారు. సరైన మంది చేస్తున్నానా, చంద్రం ఉందా, నా పరిజ్ఞానం కానీ బాగానే ఉందా, ఇలా మనం ఎంత శాస్త్రం చదువుతామో అంత ఆరంభంగా కావాలి హోమియో శాస్త్రానికి. అందుకనే ఇది మాస్టర్ ఇంట్లో అంత బాగా అది వ్యాప్తి చెందిందంటే వారు యోగి, వేద్యుడు, వైద్యుడు. వేద్యో వైద్య సదా యోగి అని మనకి విష్ణు సహస్రనామంలో వస్తుంది. మనలో సంస్కారం ఎంత ఉంటే, మనలో దైవారాధన ఎంత ఉంటే అంత మందు స్ఫురణ చక్కగా మందు స్ఫురించట్లేదు అనుకోండి, మీకు ఎంత శాస్త్రం చదివినా ఉపయోగం లేదండి.
అందుకని శాస్త్రం అక్కర్లేదు, దేవుడిని స్మరించి మనం చేస్తాను అనుకో, అప్పుడు మీరు హోమ్యం చేస్తున్నట్టు కాదు. ఇక్కడ మనకి ఈ సదస్సులో ముఖ్యం ఏంటంటే ప్రధానంగా జగద్గురు పీఠం దైవము మీద పరిపూర్ణ విశ్వాసంతో జీవుల యందు ఆ దైవాన్ని దర్శనం చేస్తూ ఈ వచ్చినటువంటి వాడికి దైవమే చక్కని ఆరోగ్యం కనిపించడానికి నాకు కరుణకి ఇవ్వాలి, సరైనటువంటి అవగాహన ఉద్దేశంతో వాళ్ళు కూర్చుంటారు వచ్చి. అందుకనే ప్రతి హోమియో వైద్యాలలో కూడా ఒక గురుమూర్తి, ఒక దైవమూర్తి ఉంటారు. ఊరికి చిత్రపటాల్లో ఉంటున్నారనేటువంటి భావన కాకుండా వాళ్ళు నిజంగా ఉన్నట్టే లెక్క. ఆ భావన ఉంటేనే కరుణకు వస్తుంది. కరుణకు వస్తే ఈ వైద్యం అద్భుతాలు సృష్టిస్తూ ఉంటుంది. అలా అద్భుతాలు సృష్టించినప్పుడు మనం హోమియో వైద్యులు అయిపోయాం అనేటువంటి అహంకారం కాదు. ఎప్పుడు కూడా ఈ వైద్యశాస్త్రం వైద్యుని కూడా నిత్య నూతన విద్యార్థిగానే ఉంచుతుంది. కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటూ ఉంటాం. ఇది మా ప్రొఫెషన్. అంటే నీకు అంతా తెలుసు అనుకోక తెలుసుకుంటూ ఉండదు. తెలుసుకుంటూ ఉండాలంటే రోజు కొంత స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. ఎవరు తిరిగేస్తున్నారు అంతకుముందు మనం చూడాలి, మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంటాయి. మెటీరియల్ మనకి ఎన్నిసార్లు కొత్త కొత్త భాషిస్తూనే ఉంటాయి కదా. ఇలా ఆర్గనాలు చదువుకుంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి కొత్త కొత్తగా అవగాహన అవుతూ ఉంటుంది. అంటే నీ సంస్కారం పెరిగితే నీకు అందరూ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం పెరుగుతుంటే బుక్ గ్రంథం ఇంకా ఎక్కువ మనకు విశదీకరిస్తూ ఉంటుంది. అందుకని తెలుసుకుంటూ ఉండాలి. ఎంత తెలుసుకున్నా తగ్గటం అనేటువంటిది భగవత్ సంకల్పంగా తగ్గుతుంది అనేటువంటి ఒక వినమ్రమైన భావన ఉండాలి. వినమ్రమైన భావన. ఈ రెండు కలిపి మనం ఈ వైద్యం చేసుకోవడం వల్ల ఈ వైద్యానికి చక్కని పేరు వస్తుంది సంఘంలో. మూడవది ఆదాయం ప్రధానంగా మనసులో పెట్టుకోకుండా రోగి స్వస్థులు కావాలనేటువంటిది చాలా ప్రధానంగా ఉండాలి. ఏం చేద్దంటే నీకు ఆ భావన ఎంత ఉంటే దాన్ని ఆర్ద్రత అంటారు. వచ్చిన వాడికి వాడి అస్వస్థత తగ్గాలనేటువంటి తపన హృదయంలో ఉంటే అది స్ఫురణకు చక్కగా వస్తుంది. మనం వీడు ఏమిస్తాడే అందరూ కూడా మైండ్. ఇక్కడ ఈ హోమియో వైద్యం నిర్వర్తించుకుంటున్న వారికి చాలా తెలుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఇల్లు తగ్గట్లేదు, ఇల్లు జరుగుతుంది, వాళ్ళకి శోధన మొదలు. అంటే ఇలాంటి సదస్సుల్లో నిష్ణాతులైనటువంటి వారు దశాబ్దాల తరబడి ఈ వైద్యాన్ని నిర్వర్తించినటువంటి వారు వారి వారి అనుభవంలో నుంచి శాస్త్రం ఆధారంగా వారి వారి అనుభవంలో నుంచి విషయాన్ని తెలియపరుస్తారు. కాబట్టి అది పరస్పరం ఒకరికొకరికి చక్కని వికాసంగా పనికొస్తుందని ఈ జ్ఞానయజ్ఞం ఏర్పాటు. ఈ జ్ఞానయజ్ఞంకే ఇప్పుడు మన కూతురు శాస్త్రి గారు ఏం చేశారంటే మూల పురుషుడైనటువంటి హానిమన్ గారి యొక్క వివిధ చరిత్ర పుస్తకాలు గురుతూ చాలా పుస్తకాలు ఉండి ఉండొచ్చు. అయినప్పటికీ మనకుండేటువంటి గురుభావం చేత, భక్తి భావం చేత, వారి ఆశీర్వచనాన్ని మళ్ళీ పొందాలనేటువంటి ఒక భావన చేత డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారి జీవిత చరిత్రలో చిన్న సంగ్రహంగా ఇలా ఒక పుస్తకంగా వేశారు. మీ అందరికీ కూడా అందింపబడతాయి. ఏదో మన మూల పురుషుని మర్చిపోకుండా ప్రతి హోమియో వైద్యాలయం అంటే డిస్పెన్స్ ఇంగ్లీష్ హానిమన్ గారు ఫోటో ఉండాలి. ఎందుకంటే ఆయన ఆ తర్వాత మీరు ఎవరి దగ్గర తెలుసుకున్నారు వారి ఫోటో ఉండాలి. ఇంకా పరంపర అంటే ఉండాలి. చూడండి అక్కడెక్కడో ఊరు మొత్తానికి ఎలక్ట్రిసిటీ స్టేట్ ఉంటుందండి. అక్కడి నుంచి మన ఈ ఏరియాకి ఏదో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అక్కడికి వస్తుంది. అక్కడి నుంచి మన విలేజ్కి వస్తుంది. అక్కడి నుంచి కదా మన ఇంట్లోకి వస్తుంది విలేజ్. అందుకే మనకి పెద్దలు చెప్పారు, నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్వంతాం వందే గురు పరంపర అంటాం. అంతేత నేనే మనగాంటి కాదు,
వారికి ఎవరు అందించారో వారు, వారికి ఎవరు అందించారో వారు, వారికి ఎవరు అందించారో వారు కదా. ఇంతమంది నుంచి నాకు అందుతోందన్న భావన ఉండేటువంటి వాడు వినమ్రతతో ఉంటాడు. ఎంత వినయం ఉంటే అంత విద్య రాణిస్తుంది కదా. పద్యాలు తెలుసుగా, తెలుగు పద్యాలు ఉన్నాయి కదా. ఎంత విద్య వస్తే అంత వినయం రావాలి. వినయానికి సంకేతం ఏంటంటే కృతజ్ఞత. ఎవరి ఎందు మనకి ఈ విద్య నేర్చుకునేవారు. ఆయన చేసిన దైవారాధనము, గురువు ఆరాధనము చేసుకుని ప్రశాంతమైన మనస్సుతో విశ్రాంతిలో కూర్చుని, బాబు నేను మీ అందరికీ వాడిక ఆ వచ్చిన రోగికి సరిగ్గా వైద్యం జరిగేట్టుగా నన్ను ఆశీర్వదించడానికి కూర్చొని మొదలుపెట్టి చేసుకుంటూ ఉండాలి. ఆయన చేత ఈ మూల పురుషులు మధ్య మధ్యలో మనం మర్చిపోకుండా నేను మానవ స్వభావంలో కాదు, తల్లి బాగా జరుగుతుంటే అంత మనమే అనిపిస్తాం సహజం. ఎందుకంటే అది అహంకారం, అహంభావం అనేటువంటిది మామూలుగా కడుపు మొలిచడం మొలుస్తుంది. కడుపు ఎవరు పెంచుతారండి? ఎవరు పెంచడం మొలుస్తున్నాం. కడుపు తీసేసుకుంటేనే కదా వ్యవసాయం సాగుతుంది. అట్లా మనలో కూడా ఈ అహంభావం అనేటువంటిది అప్పటికప్పుడు తమంటే మనం చెప్పకుండా పుట్టేస్తుంది. మనం చాలా వినయవంతులు కదా అనుకుంటుంటేనే అది పుట్టేస్తుంది. అంచేత అలాంటి అహంభావం పోవటం కోసమే మన పైన ఉన్నాడనేటువంటి గుర్తు పెట్టుకుని ఉండడం చేత ఇంత మాత్రమే వైద్యాన్ని అందించారు. సో ఆ వైద్యాన్ని అదే భక్తి శ్రద్ధలతో, అదే రోజులేదు మనకు ఉండేటువంటి ఆర్ద్రతతో కూడిన భావంతో నిర్వర్తిస్తుంటారు. అది కాకతాళీయంగా చేస్తే మందు స్మరణ కూడా. అందుకని ఏం జరుగుతుంది, చిన్న చిన్న అస్వస్థతలు తగ్గవు ఒకసారి. అంటే ఇంత పెద్ద వైద్యులు ఉంటారు, ఈ కాస్త తగ్గించకపోతున్నారు. చాలా మటుకు తగ్గి చివరికి తగ్గక చివరిలో ఏడిపిస్తూ ఉంటాయి ఎవరి వైద్యులు. ఎందుకంటే వాడొచ్చి ఇది పోలేదు సార్ అంటాడు. ఏదో ఎక్కడో కురుపు వస్తుంది, మత్స వస్తుంది, అదే చర్మం అంతా ఇదేం కాకపోతే చూడండి బాగలేదండి, అంతా బాగాలేదండి, ఇది మిగిలిపోయింది, ఇది సంగతి చూడంటారు. దాని సంగతి ముందరి తల ప్రాణం లోపలికి వస్తుంది. ఏం చేస్తుంది, దాని సంగతి చూడకూడదు. ఇంకా లోపల ఏమన్నా పుండు మిగిలిందేమో చూడాలి. దానికి వాడి స్వభావంలో ఏముందో చూడాలి. ఇంకా మిగిలిపోయి అది ఏమవుతాందో వెయ్యాలనేటువంటి సదస్సులు కూడా పెట్టారు. చాలా పెద్ద విజ్ఞానం అది. ఈరోజు మాస్టర్ గారే అంటుండేవారు, ఒక ఆయన అట్లా పోతాడు అనుకున్నాడు, పక్కవాట ఉన్నాడు. అందుకే పెడితే చూస్తే ఎట్లా వదిలేస్తాం మనకి పోతారని నోట్లో సల్ఫర్ 6 వేశారండి. వాళ్ళు వేసి కూర్చున్నాడు 10-15 నిమిషాలు. నేనేదో ఆ తమిళనాడు వచ్చినప్పుడు ఏమిటో మనకేదో తెలుసు అనుకుంటాం. చూడు ఇది వేస్తే వాడు లేచి కూర్చున్నాడు. సల్ఫర్ 6 ఇట్లా బతుకుతారని నేను అనుకున్నాను. నేను అనుకోలేదు. అక్కడ కట్టింది వేసాను, వాడు కూర్చున్నాడు. ఎక్కువ శాస్త్రం తెలుసు అనుకోండి, డెత్ సిచ్యువేషన్లో ఎక్కడ ఉంటుంది మనసు కదా. అందుకని స్మరణ అనేటువంటిది ఈ శాస్త్రానికి చాలా ఉంటుంది. స్మరణ ఎలా కలుగుతుంది? నువ్వు దైవంతో అనుబంధాన్ని చెందుకున్నా నీ జీవితంలో నువ్వు చక్కగా సంస్కారవంతంగా నిర్వర్తించడం వలన, నువ్వు బయట ప్రపంచంలో ఉండే అడ్డమైన ఆకర్షణలకి లోను కాకుండా ఉండటం వలన ఈ వైద్యం చాలా బాగా జరుగుతుంది. ఇది ఎలాంటి వైద్యం అంటే, ఈ వైద్యం నిర్వర్తిస్తున్న వైద్యుని, ఈ వైద్యాన్ని అందుకుంటున్నటువంటి రోగిని అందరినీ సంస్కరించేటువంటి వైద్యం. కాబట్టి ఇది దైవీ సంపదకు బాగా దగ్గరగా ఉండేటువంటి వైద్యం. అంటే దీన్ని నిర్వర్తించుకోవడంలో ఉత్సాహం ఉండడం ఒకటి, కానీ బాగా తెలుసుకోవటం ఒకటి. తెలిసిన వాళ్ళకి తెలుసుకోవటం, వాటి పైన బాగా ఆలోచన చేయటం, ఆ పైన దైవమే నిర్వర్తిస్తాడు, నేను కేవలం ఒక పరిశుద్ధమైన బాలికగా ఉంటాను అనే భావన. ఇలాంటివి పెట్టుకుంటే వైద్యం బాగా సాగుతుంది. ఒక అవగాహన అంటే 9:30 వరకే ఇది పెద్ద 9:30 వరకే నేను మాట్లాడాను. నా చేత ఈ పుస్తకాలు మీ అందరికీ అందిస్తాం. తర్వాతి కార్యక్రమంలో ప్రవర్తిస్తాం. శాస్త్రి గారిని నిర్వర్తించవలసిందిగా
1945కి వీడియో లైఫ్ ఈవెంట్స్ ఆఫ్ డాక్టర్ హ్యాలీమా దాంతో మొదలవుతుంది.